బాగుపడలేకపోవడానికి కారణం ఏంటి? చదివిన వచనంలో 3 ప్రశ్నలు ఉన్నాయి. ఒకటి, గుగ్గిలము ఏమీ లేదా. 2, అక్కడ వైద్యుడు లేడా. 3, స్వస్థత ఎందుకు కలగటం లేదు, ఎందుకు బాగుపడలేకపోతున్నారు అని. జాగ్రత్తగా దేవుడు అడుగుతున్న ప్రశ్న ఇది. గుగ్గిలము అంటే మందు, మెడిసిన్. ఏంటది? మెడిసిన్, మందులు. ఎందుకు రోగులు స్వస్థత పొందటం లేదు, ఎందుకు రోగులు బాగుపడటం లేదు అంటున్నాడు దేవుడు. ఎందుకు బాగుపడటం లేదు? అక్కడ డాక్టర్ లేడా అంటే డాక్టర్ ఉన్నాడట. వైద్యుడు అంటే ఎవరు? డాక్టర్ గారే కదా. ఆ రోగి ఎందుకు బాగుపడటం లేదు? డాక్టర్ లేడా అంటే డాక్టర్ ఉన్నాడు. మరి గుగ్గిలం లేదా అంటే, గుగ్గిలం అంటే మందులు, గోళీలు ఉంటారు, మందులు, ట్యాబ్లెట్లు, మెడిసిన్. మెడిసిన్ లేదా అంటే మెడిసిన్ ఉంది, మందులు ఉన్నాయి, డాక్టర్ గారు ఉన్నారు, అయినా కూడా బాగుపడట్లేదట. ఎందుకో మనం ఆలోచించాలి. ఈ ప్రశ్నకు జవాబు ఏంటో. దేవుడు అదే అంటున్నాడు. అక్కడ గుగ్గిలం లేదా, మందు లేదా. మందులు ఉన్నాయా? ఉన్నాయి. హాస్పిటల్ ఉందా? హాస్పిటల్ ఉంది. హాస్పిటల్లో డాక్టర్ ఉన్నాడా? ఆ డాక్టరు ఉన్నాడు. మరి హాస్పిటల్లో మందులు ఉన్నాయా? ఆ మందులు కూడా ఉన్నాయి. అయినా దేవుడు అదే అంటున్నాడు, అయినా ఎందుకు బాగుపడట్లేదు, అయినా ఎందుకు స్వస్థత కలగటం లేదు? ఆ దేవుడు అడిగిన ఈ ప్రశ్నకు మనం ఏం జవాబు చెప్తా ఉంటారు చెప్పండి? డాక్టర్ గారు అందుబాటులో ఉన్నారంట, మందులు అందుబాటులో ఉన్నాయంట, హాస్పిటల్ అందుబాటులో ఉందంట. ఉందా? హాస్పిటల్ అందుబాటులో ఉన్నాయి అన్నాడు, మందులు అందుబాటులో ఉన్నాయి అన్నారు, డాక్టర్ గారు అందుబాటులో ఉన్నారన్నారు. కానీ రోగులు మాత్రం బాగుపడటం లేదట. ఎందుకో, ఏమై ఉంటుందో? ఎవరు చెప్తారు? ఎన్ని అందుబాటులో ఉంటే బాగుపడకుండా ఉన్నట్టు ఏమంటారు? కొంచెం వాడండి. ఏంటది? కొంచెం వాడాలి, మన జ్ఞానాన్ని కొంచెం వాడాలి, కొంచెం మన బుర్రకు పదును పెట్టాలా. హాస్పిటల్ ఉండి, డాక్టర్ గారు అందుబాటులో ఉండి, హాస్పిటల్లో మంచి మందులు కూడా ఉంటే ఎందుకు ఈ రోగులు బాగుపడటం లేదు, ఎందుకు స్వస్థపడటం లేదు? అదే అంటున్నాడు, ఎందుకు బాగుపడలేకపోవడానికి కారణం ఏంటి? అయ్య గారు మీరే చెబుతారులే, కొద్దిసేపు మేము ఏం మాట్లాడకుండా ఉంటే, ప్రశ్న ఆడుంటే జవాబు ఆడే ఉండదులే, మీరు చెప్పకపోతారా అంటున్నారా? అంతేగాని మేము వాడటం చాలా కాలమైంది ఆఫ్ చేసి అంటారా? ఎందుకట? ఆలోచించి ప్రయత్నం చేయండి. ఎప్పుడు రోగం తగ్గదు, ఎప్పుడు బాగుపడలేం. ఎంత పెద్ద పెద్ద ప్రశ్నలు అడిగితే మేమేం చెప్తూ ఉంటారు? ఇది పెద్ద ప్రశ్న. రైట్. హాస్పిటల్కి వెళ్ళకపోతే బాగుపడతారా? చెప్పండి. హాస్పిటల్కి వెళ్ళకుండా ఎవరైనా బాగుపడతారా? డాక్టర్ గారు ఉంటే ఏంటి, హాస్పిటల్ ఉంటే ఏంటి, హాస్పిటల్ అంటే మందులు ఉంటే ఏంటి, నువ్వు వెళ్ళాలిగా, నువ్వు వెళ్ళకుండా బాగుపడతావా? అదే దేవుడు అంటున్నాడు. ఆ గుగ్గిలము ఉంది, వైద్యుడు ఉన్నాడు. గుగ్గిలం అంటే మందులు. హాస్పిటల్ అంటే మందులు ఉన్నాయి, అందుబాటులో డాక్టర్ గారు ఉన్నారు. అయినా నువ్వెందుకు బాగుపడటం లేదు? అసలు నువ్వు పోవట్లేదుగా, అసలు నువ్వు రావట్లేదుగా హాస్పిటల్కు, నువ్వు హాస్పిటల్కి వెళ్ళట్లేదుగా. వెళ్ళకుండా బాగుపడతారా? హాస్పిటల్ ఉన్నంత మాత్రం చేత, ఆ డాక్టర్ గారు ఉన్నంత మాత్రం చేత నువ్వు హాస్పిటల్కి వెళ్ళకుండా ఉంటే బాగుపడతాము? చాలామంది పిచ్చి పొరపాటు ఏంటంటే, నేను ప్రార్థన చేసుకుంటాను ఎక్కడికి వెళ్ళనంటాం. ఆ వాక్యం చెప్పింది ఎవరు? నువ్వు బాగుపడటానికి హాస్పిటల్ ఉంది, మందులు ఉన్నాయి, ఎందుకు నీకు తగ్గట్లేదని అన్నది ఎవరు? దేవుడే. అంటే ఏం కావాలా చెప్పండి? ఏం కావాలా? వెళ్ళాలా, మందులు వాడాలా, ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. వెళ్తేనే మనకున్న ఆ శరీర బలహీనత ఏదైతే ఉందో తగ్గిపోద్ది. నేను వెళ్ళను అన్నావు అనుకో, నష్టం డాక్టర్ గారికా? నేను వెళ్ళను, హాస్పిటల్కి వెళ్ళను అన్నావు అనుకో, ఎవరికి నష్టం చెప్పండి? అంతే. దేవుడే స్వయంగా నువ్వెందుకు ఇంకా రోగంతో బాధపడుతున్నావు,
నీకు ఏమన్నాడు? వైద్యులు లేడా? భూమి మీద డాక్టర్ లేరా? గుగ్గిలేమో లేదా? మందులు లేవా? మనం ఎందుకు రోగంతో బాధపడతాం? ఒకవేళ ఈ మాటలు వింటున్న మనలో గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తిలో ఉన్న ఆ బలహీనత అది తగ్గటం లేదంటే మొదటి కారణం నువ్వు హాస్పిటల్కి రాకపోవటం, హాస్పిటల్కి వెళ్ళకపోవటం అయ్యి ఉంటుంది. ఎన్ని హాస్పిటల్ ఉన్నా, ఎంతమంది డాక్టర్లు ఉన్నా, ఎన్ని మందులు ఉన్నా, నువ్వు వెళ్ళకపోతే ఎవరు ఏం చేయలేరు. చేస్తారా? నువ్వు వెళ్ళకపోతే అది తగ్గదు ఎప్పటికీ. కాబట్టి ఏం కావాలా? వెళ్ళాలి. రైట్, ఇది మొదటి కారణం. రైట్, నిజమే, ఇది మొదటి కారణం. ఒక వ్యక్తి బాగుపడలేకపోవటం, దేవుడు అడిగినట్లుగా ఎందుకు బాగుపడటం లేదు అంటే మొదటి కారణం ఏంటి అంటే, ఒక కారణం వాళ్ళు హాస్పిటల్కు వెళ్ళటం లేదు కాబట్టి వాళ్ళకి వైద్యం జరగటం లేదు. అవునా కదా? హాస్పిటల్కి వెళ్ళట్లేదు కాబట్టి వాళ్ళకి వైద్యం జరగట్లేదు కాబట్టి వారి రోగం తగ్గటం లేదు. రైట్, మొదటి కారణం బాగుంది. ఇక రెండు ఏం చెప్తారు? మీకు తెలిసినవే ఇవన్నీ. పెద్ద పెద్ద విషయాలేం కాదు, పెద్ద విషయం అది. హాస్పిటల్కి వెళ్తే తగ్గుద్ది, వెళ్ళకపోతే తగ్గదు, మనకు తెలిసిందేగా. కానీ అంత ఆలోచించడమే మనకు రావట్లే. రెండో కారణం చెప్పి ప్రయత్నం చేయండి. రోగికి రోగం ఎందుకు తగ్గదు? ఒకటి, హాస్పిటల్కి వెళ్ళకపోతే తగ్గదు, అది కన్ఫామ్. ఇంక రెండో కారణం ఏంటది? రైట్, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి జబ్బు దాచుకోవటం. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏంటి ఎలా ఉందంటే, నాకేమైందండి నేను బాగానే ఉన్నానండి అన్నాం అనుకో, ఇంకేం మందులు ఇస్తారు ఆయన? ఇంకేం ఇంజక్షన్ చేస్తారా? తగ్గకపోవడానికి మరొక కారణం, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వేం చేయాలా? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నీ బాధ ఏంటో, రోగం ఏంటో, తలనొప్పో, ఒళ్ళు నొప్పులో, కాలు నొప్పులో, కీళ్ళ నొప్పులో, ఏదైతే ఉందో దాన్ని ఓపెన్గా చెప్పుకోవాలి డాక్టర్ గారి దగ్గరకు. చెప్పుకున్నప్పుడు ఆయన దానికి తగ్గ మందులు ఇస్తారు. నువ్వేం చెప్పలేదనుకో, ఏం చెప్పకపోతే ఏం చేస్తారు? ఏమైనా చేస్తారా? ఏమైనా చెప్తారా? బాగున్నాను డాక్టర్ గారు. ఓకే సార్, వెళ్ళారు. ఏమంటావు? వెళ్ళావు, బాగున్నాను. బాధ చెప్పుకోవాలి కదా. రెండు, దాచుకోవటం వల్ల డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు, అందుకే గుర్తుపెట్టుకోండి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ బాధ ఉందో, ఏ బలహీనత ఉందో నువ్వు దాచుకున్నావు అనుకో, నీకు తగ్గదు. చాలాసార్లు ఏమవుతామంటే, ఏమనుకుంటారో సిగ్గుపడతారు కొంతమంది. సిగ్గుపడి చెప్పలేకపోవటం వల్ల అవి చెప్తే వీళ్ళు ఏమనుకుంటారో, డాక్టర్ గారి ముందు నా పరువు పోద్దేమో, నన్ను చిన్నచూపు చూస్తారని చెప్పకపోవటం వల్ల ఏమవుద్ది? ఏమన్నాడు దేవుడు? నీ రోగం తగ్గుద్దా? చెప్పబడటం తగ్గదు. ఓకే, రెండవ కారణం. రైట్, అంత వాక్యం అంతా మీ దగ్గరే ఉంది. మూడు, ఇంకెప్పుడు తగ్గదు? వెరీ గుడ్. మందులు వాడనందున డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ మందులు ఇస్తారు. ఈ టానిక్ వాడు, ఈ మందులు ఆడు, ట్యాబ్లెట్లు ఆడు. తీసుకున్నావు కానీ తీసుకొచ్చి పక్కన పడేసావు, తగ్గుద్దా? రైటే. ఇంకా అసలు వాడకపోతే ఏమైనా తగ్గుద్దా? ఎందుకు అన్ని వేల రూపాయలు పెట్టి వెళ్ళి హాస్పిటల్కి మందులు కొనుక్కొని అసలు వాడలేదనుకో, మందులు తెచ్చుకొని అసలు వాడకపోతే తగ్గుద్దా? తగ్గదు. ఇంకో రెండు కారణాలు ఉన్నాయి. ఇవన్నీ 8వ అధ్యాయంలోనే ఉన్నాయి. అది మీకు విచిత్రమైన విషయం ఏంటంటే, ఇంకా అది వాడలేదుగా. ఇంకా సరే, మిమ్మల్ని ఇబ్బంది పెట్టండి. కరెక్ట్ టైంలో హాస్పిటల్కి వెళ్ళకపోవటం, సకాలంలో హాస్పిటల్కి వెళ్ళకుండా వ్యాధిని పెంచుకొని ఎప్పుడో నువ్వు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తావు. ఆ చిట్కాలు, ఈ చిట్కాలు, ఆ యూట్యూబ్లో చూసి అది చూసి ఇది చూసి చేసి ఎంత చేసుకుంటావు. అప్పుడు చివరకు నీ స్టేజీ దాటిపోద్ది. అప్పుడు వెళ్తావు. అప్పటికి అంతా జరగాల్సిందంతా ఏమైపోద్ది అంటే జరిగిపోద్ది. అప్పుడు కూడా తగ్గదు. లాస్ట్, ఒక కోర్స్ మధ్యలో ఆఫ్ చేయటం. ఒక టైఫాయిడ్, మలేరియా వచ్చినప్పుడు క్యాన్లు పెట్టి చేతికి 4-5 రోజులు ఇంజక్షన్ చేయాలంటారు. 2 రోజులు చేయగానే పీకేసావు అనుకో, మధ్యలోనే ఆఫ్ చేస్తావు. మందులు సగం వాడి మిగతా పడేస్తావు. నాకు నచ్చలేదు, వాసన వస్తుంది, ఇది మధ్యలో పడేస్తావు. ఏమవ్వదు? తగ్గదు. 5 రకాల కారణాలు. అదేంటండి ఇలా వాక్యం అంతా హాస్పిటల్ గురించి చెప్తున్నారు, వాక్యం ఏది అనుకుంటున్నారా? దేవుడు అన్నది అదే. గిలాదులో గుగ్గిలము ఉంది, వైద్యుడు ఉన్నాడు, అయినా రోగము ఎందుకు తగ్గటం లేదు అన్నాడు దేవుడు.
వైద్యుడు ఉన్నాడు, ఏముంది ఇంకా గుగ్గిలము ఉంది, అయినా రోగం ఎందుకు తగ్గట్లేదు అన్నాడు. ఇదే దేవుడు మనతో మాట్లాడే విషయం, జాగ్రత్తగా గమనించండి. 5 రకాల కారణాల వల్ల తగ్గట్లేదట. దేవుడు చెప్పిన అది మన ఆత్మీయ జీవితాలకు ఎలా సరిపోతుంది 8వ అధ్యాయం అంటే, ఆ రోగం ఎలాగైతే మనుషులో ఉండి అది తగ్గలేకపోతా ఉందో అలాంటి బలహీనతలతో అదే ప్రకారంగా ఈరోజు కూడా చాలామంది బాగుపడలేకపోతున్నాం. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు బాగుపడలేకపోవటానికి కారణాలు కూడా ఈ 5. అదే 8వ అధ్యాయంలో ఉన్న మాటలు, ఇర్మీయా గ్రంథం 8వ అధ్యాయంలో మాటలు అవే. ఎంత నువ్వు ప్రయత్నించినా నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎందుకు బాగుపడటల్లా? ఎందుకు నీలో ఉన్న బలహీనతలో ఆ రోగం నిన్ను వదిలిపోవటల్లా? చెప్పండి. ఒక వ్యక్తిలో ఏ రోగం ఉందో తనకు తెలుసు. అది తలనొప్పి తెలుసు, లేకపోతే కాలు నొప్పులో తెలుసు, లేకపోతే గ్యాస్ తెలుసు. అది ఏ రోగం ఉందో ఆ వ్యక్తికి తెలుసు. ఈరోజు నీలో ఉన్న బలహీనత ఏంటో నీకు బాగా తెలుసు. తెలుసా లేదా? నీలో ఉన్న బలహీనత ఏంటో నీకు బాగా తెలుసు. దేవుడు ఏమంటున్నాడంటే, ఆ రోగంతో ఎందుకు అలా ఉంటావు? ఆ రోగంతో నువ్వు ఎందుకు అలా బాధపడతావు? నువ్వు వెళ్ళి ఎవరికి చూపించుకో అన్నాడు దేవుడు? నువ్వు వెళ్ళి వైద్యుడు చూపించుకో. వైద్యుడు గుగ్గిలం ఇస్తాడు. వైద్యుడు నీకేమిస్తాడు? మందులు ఇస్తాడు, బాగుపడు. వైద్యుడు మందులు నీకు అందుబాటులో ఉన్నప్పుడు నువ్వు రోగంతో ఎందుకు బాధపడటం ఈ జీవితాన్ని? దేవుడు అనేది కూడా అదే. నీ జీవితంలో ఒక అలవాటు ఉంది, ఒక బలహీనత ఉంది. ఎన్నాళ్ళు ఉంటావు అలాగే? దాన్ని పోగొట్టుకోవడానికి దేవుడు అన్నాడు, మార్గాన్ని చూపించాడు ఈ వచనంలో. గుర్తించండి. ఎంతకాలమైనా నువ్వు బాగుపడటం లేదు, నీ జీవితంలో పైకి రావట్లేదు, అభివృద్ధి చెందట్లేదు, ఆత్మీయంగా ఎదగలేకపోతున్నావు, ఫలించలేకపోతున్నావు అంటే ఒక రోగం ఏదో ఉంది మన జీవితంలో కూడా, బలహీనత ఏదో ఉంది మన జీవితంలో కూడా. దాంట్లో నుంచి నువ్వు బయటపడాలన్నా, నీ బలహీనతలో నుంచి నువ్వు జయించాలన్నా, నువ్వు అభివృద్ధి చెందాలి అంటే ఇవే దేవుని వాక్యంలో దేవుడు చెప్పిన సూత్రాలు. నా పాపం బాగోట్లేదు, నా అలవాట్లు బాగోట్లేదు, నా పోయినప్పుడు నేను దేవుడి మందిరానికి వస్తా, నేను పోతే దేవుణ్ణి నమ్ముకుంటా. కారణం ఏంటి? ఎందుకు ఈరోజు నీ కష్టాలు పోవట్లా, లేకపోతే నీ సమస్యలు పోవట్లా, నీలో ఉన్న చికాకులు పోవట్లా, నీ జీవితంలో ఉన్న శోధనలు పోవట్లా, నీ జీవితంలో ఉన్న బలహీనతలు పోవట్లా, అతిక్రమాలు పోవట్లేదు, నీ జీవితంలో ఉన్న ఆ కొద్దిపాటి దోషములు ఏమైతే ఉన్నాయో అవి ఎందుకు పోవట్లేదు తెలుసా? ఇప్పుడు చూడండి 4వ వచనం, ఇర్మీయా గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనం. దేవుడు ఏమన్నాడు? మనుషులు తిరిగి రారా? మీరు ఎందుకు రావట్లే నా దగ్గరకు? ఏమన్నాడు దేవుడు తెలుసా? జాగ్రత్త వినండి, మీరు బాగా మీకు అర్థమైనట్టు చెప్తా. ప్రతి ఒక్క వ్యక్తి విశ్వాస జీవితంలో దేవుడు ఏం కోరుకున్నాడంటే ఆరోగ్యవంతమైన ఆత్మీయ జీవితాన్ని కోరుకుంటున్నాడు. మనలో ఏం కోరుకుంటున్నాడు దేవుడు? ఆరోగ్యవంతమైన ఆత్మీయ జీవితంలో ఆరోగ్యం కోరుకుంటున్నాడు. మన ఆత్మీయ జీవితంలో ఆరోగ్యం కోరుకుంటున్నాడు దేవుడు. ఆత్మీయ జీవితంలో ఆరోగ్యంగా నువ్వు ఉండాలి అంటే, నువ్వు బాగుపడాలి అంటే దేవుడు ఏమన్నాడంటే, హాస్పిటల్ ఉంది వెళ్ళు. హాస్పిటలే దేవుని మందిరానికి సాదృశ్యం. ఏంటది? హాస్పిటల్ దేవుని మందిరానికి సాదృశ్యం. దేవుని మందిరానికి నువ్వు వెళ్తేనే నీ ఆత్మీయ జీవితం ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటుంది. హాస్పిటల్లో వైద్యుడు దేవుని సేవకునికి సాదృశ్యం. ఎవరో వైద్యుడు దేవుని సేవకునికి సాదృశ్యం. ఆ హాస్పిటల్లో ఉన్న మందులు దేవుని వాక్యానికి గుర్తు. ఏంటది? మందులు దేవుని వాక్యానికి గుర్తు. ఇప్పుడు నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఏమన్నాడు దేవుడు? నువ్వు దేవుని మందిరానికి రా. మనుషులు తిరిగి రారా? నా దగ్గరికి రారా? ఇగా దేవుడు అనేది, నువ్వు నా దగ్గరికి రావా? నా దగ్గరికి రానప్పుడు నువ్వు ఎలా బాగుపడతావు? హాస్పిటల్కి వెళ్ళకుండా నీకు వైద్యం ఎలా అందుతుంది? నీలో బలహీనతలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, శోధనలు ఉన్నాయి, నువ్వు ఏడుస్తూ కూర్చుంటున్నావు. కానీ నువ్వు ఎక్కడికి వస్తే బాగుపడతావు? దేవుని సన్నిధికి. 16వ కీర్తన, ఆయన సన్నిధిని సంపూర్ణమైన సంతోషం. ఎవరి సన్నిధిలో ఉంది? దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉంది. నువ్వు ఎక్కడ ఉంటున్నావు? ఏడుస్తూ ఇంటికాడ కూర్చొని నాకు తగ్గట్లేదో, అయ్యో నా కష్టాలు, నా సమస్యలు అంటున్నావు. ఎక్కడుంది రోగానికి మందు? హాస్పిటల్లో. ఎక్కడుంది నీ సమస్య పరిష్కారం? దేవుని సన్నిధిలో. దేవుడు అదే అంటున్నాడు,
పొరపాటు చేసావు, పడిపోయిన తర్వాత ఇంక నిలబడవా? మళ్ళీ కింద పడతారు, మళ్ళీ లేచి నిలబడతావు కదా. నువ్వెందుకు మళ్ళీ నా దగ్గరికి తిరిగి రావట్లేదు? ఎందుకు దేవుని సన్నిధికి రావట్లేదు? చెప్పండి. హాస్పిటల్కి వెళ్ళకపోతే వైద్యుడు ఏమీ చేయలేడు. నువ్వు దేవుని సన్నిధికి రాకపోతే ఏ పాస్టర్ గారు కూడా నిన్నేమీ చేయలేరు. నువ్వు హాస్పిటల్కి వచ్చినప్పుడే వైద్యుడు నీకు వైద్యం చేస్తాడు. నీ కష్టాలు, నీ శ్రమలు, నీ సమస్యలు ఉన్నప్పుడు నువ్వు దేవుని సన్నిధికి రావాలి. వైద్యుని దగ్గరకు ఏం కావాలా? రావాలి. మొదటిది రాకపోవటం. గుర్తుపెట్టుకోండి, దేవుని సన్నిధికి రాకపోవటం వల్ల నీకున్న శ్రమలో, నీకున్న ఆత్మీయమైన బలహీనతలో, లేకపోతే అలవాట్లుగానే మిగిలిపోతాయి. కానీ ఎప్పటికీ దాంట్లోంచి నువ్వు బయటపడలేవు. మీరు గమనించండి, చర్చికి రాని వాళ్ళని చూడండి, వాళ్ళ అలవాట్లు మానుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటారేమో? ఉంటారా? ఉండరు. హాస్పిటల్కి వస్తేనే వైద్యం జరిగేది. ఎక్కడ జరిగిద్ది? హాస్పిటల్కి వస్తేనే వైద్యం జరిగేది. అంతేకాని దేవుని మందిరానికి రాకుండా నువ్వు ఇంటి దగ్గర ఉండటం వల్ల ఎంత మాత్రం కూడా నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఆరోగ్యంగా ఉండలేవు. హాస్పిటల్కి రాకుండా ఉన్నంత వరకు వ్యాధి ఎక్కువ అవుతూనే ఉంటుంది. ఏమవుద్ది? రోగం పెరిగిపోతూనే ఉంటుంది, రోగం ఎక్కువ అవుతూనే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, దేవుని సన్నిధికి రాకుండా దూరం అయినంత వరకు నీ హృదయంలో కాఠిన్యం పెరిగిపోతూ ఉంటుంది. అందుకే దేవుడు అంటాడు మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో, ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్తమైన వారలారా మీరు నా యొద్దకు రమ్మన్నాడా? పొండి అన్నాడా? రండి, పొండి, రండి అన్నాడు దేవుడు. నువ్వేమంటున్నావు ఇప్పుడు? నేను రాను అంటున్నావు. దేవుడి సన్నిధికి రండి, దేవుడు బాగు చేస్తాడు. నువ్వేమంటావు? నేను రాను అంటావు. రానంటే ఎట్లా చెప్పండి? అవును కదా? రానంటే ఎట్లా? దేవుని సన్నిధికి ఏం కావాలట? రావాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మనల్ని బాగు చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్తమైన వారలారా మీరు నా యొద్దకు రండి. దేవుని యొద్దకు రండి. దేవుని సన్నిధికి ఏం కావాలట? మనం రావాలి. వచ్చినప్పుడు దేవుడు మన జీవితంలో ఆ బలహీనతల నుంచి మనల్ని సరిచేసి బలపరుస్తాడు, కార్యం చేస్తాడు. ఆ రోజున వారిలో ఉన్న ఆ రోగం తగ్గపోవటానికి, బాగుపడలేకపోవడానికి కారణం వాళ్ళు రాకపోవటమే. కొంతమంది ఉంటారు, ఎప్పుడెప్పుడు వస్తారంటే వాళ్ళ జీవితంలో దాదాపుగా ఆ 3 సార్లు వస్తారట. ఒకటి పుట్టినప్పుడు వాళ్ళకి తెలియదు, వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొచ్చి అయ్యగారు పుట్టాడు ప్రార్థన చేయండి, లేకపోతే పేరు పెట్టండి అంటారు. ఆ పుట్టిన పిల్లలకి ఏమైనా తెలుసా? పిల్లగాడికి పిల్లలకి ఏమైనా తెలుసా? నేను దేవుడి మందిరానికి పోతున్నాను అని తెలుసా? తల్లిదండ్రులు తీసుకొస్తారు. ఏమని? ప్రార్థన చేయండి, అబ్బాయి పుట్టాడో అమ్మాయి పుట్టిందో పేరు పెట్టండి అంటారు ఒకసారి. రెండోసారి పెళ్ళప్పుడు వాడికి ఇష్టం లేకపోయినా వాళ్ళు వీళ్ళు పోవాలి, మనం చర్చికి పోయే వాళ్ళం, చర్చికి పోదని పెళ్లి కోసం తీసుకొస్తారు. వాడు బలవంతంగా తీసుకొస్తారు. వాడికి ఇష్టం ఉండదు, తలకాయ ఉంచుకుంది సేపు, వాడికి బైబిల్ తీయడం ఉండదు, కూర్చోవడం తెలియదు, చదవడం ఎట్టో ఒకటి తప్పదుగా. రెండోసారి, ఇక మూడోసారి చచ్చిపోయాక తీసుకొస్తారు, అయ్యగారు ప్రార్థన చేయండి అని. 3 సార్లు కూడా ఏమీ లేదు, అసలు నీకు ఇష్టమే లేదు, నీ ప్రమేయమే లేదు, నీకు తెలియకుండానే ఉంది దేవుని మందిరానికి. దేవుడు అదే అంటున్నాడు, నువ్వు నా దగ్గరకు రావడానికి ఇష్టపడటం లేదు, కానీ తిరిగి మళ్ళీ నా దగ్గరికి రావాలి. అదే దేవుడు అంటే ఇర్మీయా గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో చూడాలి. ఇదే యెహోవా వాక్కు, ఇశ్రాయేలు నీవు తిరిగి రానుద్దేశించినట్లా నా యొద్దకే మళ్ళీ రావాలా. ఇప్పుడు రాలేదనుకో, ఇప్పుడు నేను పిలుస్తుంటే ప్రాణాలతో ఉన్నప్పుడు పిలిస్తే నువ్వు నా దగ్గరికి రావట్లా, నేను ఇప్పుడు రానులే అంటున్నావు. కానీ మళ్ళీ ఏం కావాలా? చచ్చాక కూడా నా దగ్గరికి రావాలా. ఎప్పుడు రావాలా? ఎప్పుడు రావటం మంచిది? బతికుండగా నువ్వు నా దగ్గరికి వస్తే నీకు పరలోకం, చచ్చాక నా దగ్గరికి రావాలి, అప్పుడు వస్తే నీకు నరకం, తీర్పు. ఏది మంచిది చెప్పండి? బతుకుండి దేవుని దగ్గరికి వచ్చి పరలోకం వెళ్దామా? బతుకుండగా నేను నీ దగ్గరికి రాను అన్న చివరికి మళ్ళీ చచ్చిపోయాగానే అడిగిపోవాలా? ఆయన దగ్గరికి నిలబడి ఎదురుగా తీర్పులో అగ్నిగుండానికి పోదామా? దేవుడు అదే అంటున్నాడు, నువ్వు ఇప్పుడు నా దగ్గరకు ఉద్దేశించినట్లా రాకపోతే ఏదో ఒక రోజు మళ్ళీ నువ్వు ఖచ్చితంగా రావాల్సిందే, తప్పదా? అది తప్పించుకోలేవు. ఇప్పుడు తప్పించుకున్నా ఆ రోజు నువ్వు తప్పించుకోలేవు, కానీ ఆ రోజు వస్తే ఇప్పుడు ప్రేమతో పిలిచి పరలోకం ఇచ్చినట్టుగా ఉంటుంది ఆ రోజు, అది తీర్పు. అప్పుడు నువ్వు అగ్నిగుండానికి పోవాల్సి ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనం బాగుపడాలి, ఆత్మీయ జీవితంలో బాగుపడాలి, బాగా ఉండాలి, ఎలాంటి అనారోగ్యం ఆత్మీయతలో ఉండకూడదు, ఆత్మీయంగా ఎదగాలి, బలపడాలి అనుకుంటే ఖచ్చితంగా దేవుని మందిరానికి మనం ఏం కావాలా? రావాలి. నేను రాను అంటే అది నీ ఇష్టం
అంటే నీ రోగాన్ని నువ్వేం చేసుకుంటావు? ఏం చేసుకుంటున్నావు? నువ్వు పెంచుకుంటున్నావు. నీ అలవాట్లు నువ్వు పెంచుకుంటున్నావు. నీ లోకంలో నీ పోకడలు నువ్వు పెంచుకుంటున్నావు. నువ్వు మందిరానికి వచ్చినప్పుడు, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు బాగుపడతావు. అది మొదటి మాట. ఇక 2, అదే అధ్యాయంలో 6వ వచనం, ఇర్మీయా గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏమన్నారంటే వాళ్ళు 6వ వచనంలో, నేనేం చేశాను, నా దగ్గర ఏముంది, నా బాగానే ఉన్నాను కదా, చెప్పట్లా. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నీ బలహీనత నువ్వు చెప్పట్లా, దాచుకుంటున్నావు అనుకో, తగ్గుద్దా? తగ్గదు. గుర్తుపెట్టుకొని, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నీ బలహీనత నువ్వు చెప్పుకోకపోతే అది తగ్గదు. దానికి తగ్గ మందులు ఆయన ఇవ్వలేరు. ఇక్కడే విశ్వాసులను మనం కూడా కొంతమంది ఎలా ఉన్నామంటే, గుర్తుపెట్టుకుని, ఎలాంటి విశ్వాసులు ఈ రోజుల్లో కావాలి అంటే, నువ్వు ఆత్మీయంగా బాగా ఉండాలి అనుకుంటే, ఆత్మీయంగా రోజు రోజుకు నువ్వు ఎదగాలి అనుకుంటే, ఆ డాక్టర్గా సాదృశ్యంలో ఉన్న దేవుని సేవకుడి దగ్గరికి వెళ్ళి నీ బలహీనత ఏంటో నువ్వు చెప్పుకోవాలి. దాచుకోకుండా చెప్పుకోవాలి. అయ్యా, నాకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి, నాకు ఇలాంటి అనిపిస్తుంది, నేను ఇలా ఎదగలేకపోతున్నాను, ఇవి ఆటంకాలుగా ఉన్నాయి, ఏం చేయమంటారు? దాని దగ్గర మందు ఏదో ఉంటుంది, ఆ మందు ఆయన ఇస్తాడు. కానీ చాలామంది దాచుకుంటున్నాం. ఎట్లా ఉన్నారంట, వాళ్ళు ఏముంది వచ్చిన, నాకేం తక్కువ, నాలో ఏముంది, నాలో ఏ చెడుతనం ఉంది, నాకేం తక్కువ, నేను బాగానే ఉన్నాను కదా అనుకుంటున్నారు. కానీ లోపట ఉన్న చెడుతనం గురించి వాళ్ళకి పశ్చాత్తాపం లేదు. వాళ్ళు దాన్ని దాచుకుంటా ఉన్నారు. ఏం చేస్తున్నారు వాళ్ళు దాచుకుంటున్నారు. వైద్యుడి దగ్గర పోయి నువ్వు దాచుకుంటే నీకు నష్టం, నీకు తగ్గదు. కాపరి దగ్గరికి పోయినప్పుడు కూడా నువ్వేం కావాలి తెలుసా? కాపరి దగ్గర పోయి నీ సమస్య నువ్వు చెప్పుకోవాలి, దానికి సొల్యూషన్ ఉంటుంది. నీ బాధ నువ్వు చెప్పుకోవాలి, నీ అవసరం నువ్వు చెప్పుకోవాలి, నీలో ఉన్న లోపం నువ్వు చెప్పుకోవాలి, నువ్వు ఎదుగుదలకు ఆటంకంగా అడ్డుగా ఉన్న వాటిని నువ్వు చెప్పుకోవాలి. అప్పుడు దానికి తగ్గ మెడిసిన్ ఏంటో, దానికి తగ్గ ఎలా ఉండాలో, ఏం చేయాలో అది ఆయన చెప్తారు. నువ్వు చెప్పుకోలేదు అనుకో, చెప్పుకుండా పైకి ఎట్లా ఉన్నావంటే, ముందు ఓకే నాకేమీ తక్కువ, ఏమన్నారంటే వాళ్ళు, నాకేం తక్కువ, నాకంతా తెలుసండి బైబిల్లో, నాకేం తక్కువ, నాకు బాగా తెలుసండి అంటూ వాళ్ళ లోపల దాచుకుంటూ వాళ్ళు చేసిన దానికి పశ్చాత్తాపడట్లేదట. వాళ్ళ తప్పు ఉంది కానీ దాచుకుంటూ పశ్చాత్తాపం లేకుండా ఉన్నారట వాళ్ళు. అలా పశ్చాత్తాపం లేకుండా వారిలో ఉన్న రోగాన్ని, తప్పును వాళ్ళు దాచుకోవటం వల్ల ఎవరికి నష్టం? ఎవరికి నష్టం? ఆనాడు ఇశ్రాయేలుకి, ఈరోజు మనకే నష్టం. అవును కదా? ఏం కావాలా? నీవు ఆత్మీయంగా ఎదగాలి అనుకున్నప్పుడు, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పటం ఎంత వాస్తవమో, ఎదగాలి, బలపడాలి, బాగుండాలి ఆత్మీయంగా అని కోరుకున్నప్పుడు, దేవుని సేవకుడి దగ్గర నీ జీవితంలో ఎదగటానికి ఆటంకంగా ఉన్న సమస్యలు ఏమైతే ఉన్నాయో వాటిని చెప్పుకొని వాటికి తగ్గ రీతిలో మనం మందులు ఆడాలా. ఆమేన్. చూడండి ఒకసారి మన ఇర్మీయా సామెతల గ్రంథం 28:13 ఒక మాట ఉంటుంది. అతిక్రమములు దాచువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు. ఏమన్నాడు దేవుడు? దాచుకుంటే నువ్వు వర్ధిల్లవు. పశ్చాత్తాపం లేదు నీకు, నువ్వు దాచుకుంటున్నావు, తెలుసు, నీకు దాచుకుంటున్నావు అని తెలుసు, నువ్వు వర్ధిల్ల. దాచుకుంటే ఏం చెప్పండి? రోగాన్ని దాచుకుంటే డాక్టర్ గారికి దండగ వస్తుందా? దండగ వస్తుంది. డాక్టర్ గారి హాస్పిటల్గా ఉంది దండగ వస్తుందా? రోగాన్ని దాచుకుంటే రోగికి దండగా. విశ్వాసం మన జీవితాలు కూడా, నీలో ఉన్న ఒక లోపాన్ని నువ్వు దాచుకున్నావు అనుకోండి, నీలో ఉన్న బలహీనత నువ్వు దాచుకున్నావు అనుకోండి, నువ్వు దాచుకున్నంత వరకు అది నీకు దండగా. నువ్వేమన్నాడు దేవుడు? అసలు నువ్వు ఎందుకు బాగుపడలేకపోతున్నావు చెప్పు? ఎందుకు నువ్వు దాచుకోవటం? నువ్వు ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉండు, నువ్వు దాచుకోవటం ఎందుకు చెప్పు? నీలో అలాంటి బలహీనత ఉందనే కదా దేవుడు ఏం పెట్టాడు అందుబాటులో? డాక్టర్ని పెట్టింది, మందులు పెట్టింది, హాస్పిటల్ పెట్టింది దేవుడు ఎందుకు? నీలో అలాంటి బలహీనత ఉందనే కదా, నీలో రోగం ఉండబట్టేగా హాస్పిటల్ ఉంది, నీలో అలాంటి బలహీనతను ఉండబట్టే కదా దేవుని సేవకుని అందుబాటులోకి ఉంచింది. ఏం కావాలట? దానికి తగ్గ సమస్యకు పరిష్కారం సేవకుని దగ్గర అడిగి తెలుసుకోవాలి. చూడండి, 2 రకాలుగా వ్యక్తులు అంటాం మనం. విశ్వాసుల్లో దాదాపుగా 2 రకాల వాళ్ళం ఉంటాం. ఒకటి, దేవుని వాక్యం విన్నప్పుడు ఏం చేస్తామంటే, దేవుని వాక్యం వినగానే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఇది నిజమే, ఇది నీ కోసమే అని ఒప్పింపజేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఇది నీ కోసమే అని నిన్ను ఒప్పింపజేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. యోహాను సువార్త 16వ అధ్యాయంలో ఉంటుంది. యోహాను సువార్త 16వ అధ్యాయంలో ఉంటుంది, 8వ వచనంలో, ఆయన నీతిని గురించి, తీర్పును గురించి, పాపమును గురించి ఒప్పింప చేయను. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే, నువ్వు వాక్యం చదువుకునేటప్పుడు, వాక్యం వినేటప్పుడు
నువ్వే ఇంకా సరి చేసుకో, నువ్వే ఇంక ఇలా లేవు అంటూ నీ లోపమును నీ పాపమును ఒప్పుకో ఒప్పుకో ఒప్పుకొని ఆయన పరిశుద్ధాత్మని నువ్వు తొందర పెడితే ఒప్పింపజేస్తాడు పరిశుద్ధాత్ముడు. ఇది కొంతమందిలో జరిగే పని. అలా వాక్యం విన్న తర్వాత వాళ్ళు మనం చేసే ముగింపు ప్రార్థనలో వాళ్ళు ఆటోమేటిక్గా పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ చేత ఒప్పుకొని విడిచిపెట్టి కొత్త జీవితానికి ఇష్టపడతారు. ఇది ఒక వర్గం ప్రజలు. ఇక రెండో వాళ్ళు ఉంటారు, ఎంతసేపటికి వాక్యం చదువుతుంటే ఇది నీకు నీకు అనేవాళ్ళు. ఎవరికి? నాకు అనరు వాళ్ళు. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనరు. ఎంత ప్రార్థన చేసేటప్పుడు మాత్రం వాక్యం కోసం ప్రభు ఈరోజు నాతో మాట్లాడయ్యా అంటావు. ఏదైనా వాక్యం చదువుతుంటే ఏమకే ఆ వాక్యం ఏమకి సూట్ అయ్యిద్ది అంటావు. ఎవరికి సూట్ అయ్యిద్ది? నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఏమంటావు? ప్రభు నాతో మాట్లాడయ్యా అంటావు. వాక్యం వినేటప్పుడు ఏమంటావు? నాకను ఏమంటావు? వీళ్ళకి సూట్ అవుద్ది, వీళ్ళకే ఈ వెనక్కి లేకపోతే వీళ్ళకి అట్ట అట్ట చూపిస్తావు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నప్పుడు అంగీకరించేవారు ఆత్మీయులు, అంగీకరించకుండా పక్క ముట్టలకి నెట్టేసి నువ్వు సరి చేసుకో. దానివల్ల ఏమవుతుందో తెలుసు, నీకు నీ హృదయం కఠినంగా మార్చేస్తాడు సాతానుడు. చూడండి, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం నుంచి, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో 13 నుంచి 15వ వచనంలో ఉంటుంది. నేడు మీరు ఆయన శబ్దం, ఆయన వాక్యమే వినగానే దేవుడికి కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయాలను కఠినపరుచుకోవద్దు ఆయన చెప్పాను. కాబట్టి పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడునూ కఠినపరచబడకుండానట్లుగా నేడు అనబడిన సమయం ఉండగానే ప్రతిదినమును ఒకడినొకడు హెచ్చరించుకునుడి. చాలు. ఏంటట? దేవుని వాక్యం వింటున్నప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటంటే హృదయాన్ని కఠినం చేసుకోకూడదు. ఏం చేసుకోకూడదు? కఠినం చేసుకోకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దర్శించినప్పుడు నువ్వు సాఫ్ట్గా ఒప్పుకోవాలి. అది విశ్వాసుల్లో ఒక రకం. మరికొంతమంది వాక్యం వింటున్నప్పుడు కఠినం చేసుకుంటాం. మనము వాక్యం కోసం ముందు ఏమని ప్రార్థన చేస్తాను చెప్పండి? ప్రభా నువ్వు నాతో మాట్లాడయ్యా, నువ్వు మాట్లాడకుండా నేను వెళ్ళిపోకూడదు అంటాం. అంటే మాట్లాడమంటే అర్థం ఏంటి? దేవుడు మాట్లాడంటే అంటే నా జీవితంతో నువ్వు మాట్లాడితే నేను బాగుపడతా, నువ్వు మాట్లాడితే నేను సరి చేసుకుంటా, అంతేనే కదా? నువ్వు మాట్లాడితే నేను మంచిగా ఉంటాను, కాబట్టి నువ్వు నాతో మాట్లాడని అడుగుతాం. దేవుడు నీతో మాట్లాడాడు అనుకో, మరి నువ్వేమంటావు? అయ్యగారు నా కోసం మాట్లాడారంటావు. అయ్యో నువ్వేమన్నావు? ప్రభు నాతో మాట్లాడన్నావు. దేవుడు నీతో మాట్లాడితే ఏమంటావు? ఎప్పుడు అలా అనుకోకండి. అలా అనుకున్నప్పుడే దేవుడు అన్నాడు హృదయాలు కఠినపరచబడతాయి. పరిశుద్ధాత్మ దేవుడికి మీరు ఇంకా అవకాశం ఇవ్వలేరు. పరిశుద్ధాత్మ దేవుడికి అవకాశం ఇవ్వకపోతే హృదయాలు కఠినపరచబడితే ఆ రోగం ఏం కాదు, తగ్గదు. పశ్చాత్తాపం రాదు. పశ్చాత్తాపం లేకపోతే నువ్వు ఒప్పుకోకపోతే దేవుడి దగ్గర నీకు దానికి తగ్గ మందు దొరకదు. 3 ఎప్పుడు తగ్గదట? ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయంలో 7వ వచనం. ఎప్పుడు రారట వీళ్ళు? సకాలంలో రాని వాళ్లకు రోగం తగ్గదు. గుర్తుపెట్టుకోండి. ఒక బలహీనత ఉన్నప్పుడు నీ ఆరోగ్యానికి అది ఇబ్బంది కలిగిస్తుందని నువ్వు తెలుసుకున్నప్పుడు వెంటనే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలి. తప్పు కాదు, మంచిది. దేవుడు చెప్పిన క్రమం మంచిది. నీ ఆరోగ్యాన్ని పాడు చేసి ఏదైనా ఉంటే నువ్వు వెంటనే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలి. లేదంటే గోటుతో పోయేది అంటే ఎంతలో పోయేది అంత అవుద్ది. ఆ తర్వాత కొన్నిసార్లు డాక్టర్లు నో ఛాన్స్ అంటారు, ఇక అవకాశం లేదు అంటారు, చేతులు ఎత్తేస్తారు, మా వల్ల కాదు అంటారు. ఆ పరిస్థితి రాకూడదు. ఎవరు మొన్న మధ్య ఒక ఆయనకు కొంచెం కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చేసింది. ఆ తర్వాత నాకు తెలిసింది, నేను కూడా ఫోన్లో చెప్పాను, మీరు వెంటనే హాస్పిటల్కి వెళ్ళి మందులు వాడండి, హాస్పిటల్కి వెళ్ళి చూయించుకోండి అంటే వెళ్తానంటూ మళ్ళీ ఒక వారం గడిపాడు. తర్వాత నేను ఒకసారి చెప్పాను, హాస్పిటల్కి వెళ్ళండి, లివర్ పాడైపోద్ది, లివర్ మీద ప్రభావం చూపిస్తుంటే వెళ్తానులేండి అన్నాడు. అలా ఒక నెల రోజులు గడిచిపోయింది. నెల రోజులు గడిచిపోయేటప్పటికి ఏమైపోయిందో లోపల ఇన్ఫెక్షన్ అంతా పెరిగిపోయి లివర్లో పాడైపోయిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళారు, ఐసీలో పెట్టారు. 2వ రోజు టపక్ చచ్చిపోయాడు. ఏమైనా 2వ రోజుకి చచ్చిపోయారు హాస్పిటల్కి వెళ్ళిపోయిన తర్వాత. ఏమైపోయింది చెప్పండి? సకాలంలో వెళ్ళకపోతే, హాస్పిటల్కి సకాలంలో వెళ్ళకపోతే ఏమైపోతుంది?
ప్రాణాలు పోగొట్టున్నారు. వెళ్ళవలసిన సమయంలో వెళ్ళాలి. దేవుడు కూడా అదే అంటున్నాడు. దేవుడు నీకు ప్రాణం ఇచ్చినప్పుడే, భూమి మీద ఉండగానే నువ్వు నీ జీవితంలో ఉన్న లోపాలను సరి చేసుకునే ఛాన్స్ ఉంది. ఒక్కసారిగా ప్రాణం పోయిన తర్వాత ప్రభు మళ్ళీ ఒక్కసారి నేను భూమి మీదకి పోయేస్తా అంటే కుదురుద్దా? ఒక్కసారి ఛాన్స్ ప్రభు నేను పోయి బాప్తిజం తీసుకున్నట్టు కుదురుద్దా? నువ్వు బాప్తిజం తీసుకోవడానికి మళ్ళీ ఇంకొకసారి నీకు ఛాన్స్ లేదు. భూమి మీద పోయడానికి ఇంకొక ఛాన్స్ లేదు. ఏం కావాలా? దేవుడు నీకు ఆయుష్ ఇచ్చినప్పుడే, ప్రాణాలతో ఉండగానే మనం మన జీవితంలో ప్రభువుకి సమర్పించుకోవాలా. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. దేవుడిచ్చిన ఆత్మ నీలో ఉండగానే నువ్వు నీ జీవితాన్ని చక్కబెట్టుకోవాలి. బాప్తిజం తీసుకోండి అయ్యా బాబు అంటే, ఇప్పుడు కాదులే అయ్య గారు బాప్తిజం తీసుకునేది, ఎప్పుడో మా పిల్లగాళ్ళ పెళ్ళిళ్ళు కావాలా, మనవరాలు కావాలా, మనవల్ల కావాలా, బాప్తిజం తీసుకోండి అయ్యా అంటే, ఇప్పుడు కాదులే పాస్టర్ గారు ఇంకా టైం ఉంది. ఈ లోపల ఇక రామ్మ రాయ అంటాడు దేవుడు. అనగానే ఏమంటావు? అయ్యో రాత్రి గారు బాగానే ఉందే, నిన్న కూడా నాతో కలిసాడండి, మాట్లాడాడండి, అయ్యల్లే ఇంత అయిపోయిందా? ఏమైపోయావు? అప్పటికి నువ్వు బాప్తిజం పొందకుండానే లోకాన్ని వదిలిపెట్టిపోయావు. ఎక్కడుంటావు? మారు మనసు పొందండి, రక్షింపబడండి, ఒప్పుకోండి, దేవుని సన్నిధికి రండి, పాపం వల్ల ఒప్పుకోండి అంటే, ఇప్పుడు కాదులేండి ఇంకా టైం ఉంది. నీకు తెలుసా నీ టైం ఎంతో? తెలుసా? ఎవరికైనా తెలుసా? అలా ఎవరికి తెలియదు నీ టైం ఎంతో. కానీ నువ్వేమంటున్నావు? వాయిదాలు వేసుకుంటావు. ఇప్పుడు కాదులే, తర్వాత చూద్దాంలే అంటున్నావు. అందుకే దేవుడు అన్నాడు, ఆకాశమునికి ఎగురు, ఏముంది వచనంలో, ఆకాశమునికి ఎగురు సంకుబిడి కొంగ తన కాలము ఎరుగునవు. కానీ నా ప్రజలకు ఎందుకు తెలియటం లేదు సరైన సమయంలో దేవుడి మందిరానికి వెళ్ళాలని? పక్షులకు తెలుస్తుంది. చూసారు, పక్షులు ఆ ప్రాంతంలో ఆహారం లేకపోతే ఇంకో ప్రాంతానికి గుంపులుగా ఏ టైంలో వెళ్ళాలో వాటికి తెలుస్తుందట. ఎక్కడ ఆహారం ఉంటుందో, ఏ కాలంలో ప్రయాణించాలో వాటికి తెలిసినప్పుడు, దేవుని స్వరూపంలో చేయబడిన మనుష్యుడు మాత్రం ఎందుకు గుర్తించట్లేదు? సరైన సమయంలో నేను దేవుని సన్నిధికి వెళ్ళి రక్షించబడాలి, సరైన సమయంలో నేను దేవుని దగ్గరికి వెళ్ళి, దేవుని మందిరం దగ్గరికి వెళ్ళి నా జీవితాన్ని బాగు చేసుకోవాలి అని నీకెందుకు ఆ జ్ఞానం లేదు అంటున్నాడు దేవుడు. వ్యాధి ముదిరిన తర్వాత పోతే అది నీకు ఎంత ప్రమాదమో. ఇప్పుడు కాదులే ఇంకా టైం ఉందిలే, ఇప్పుడు కాదులే ఇంకా టైం ఉందిలే, ఇంకా టైం ఉందిలే అనుకుంటూనే నీవు జీవితం అంతా కాలయాపన చేస్తే చివరకు టైం ఉండదు. నీకు ఏముండదు, అసలు నీకే టైం ఉండదు. అప్పుడు నీవు నీ పాపంలో ఉండగానే మరణిస్తే, పశ్చాత్తాపం లేకుండానే కన్ను మూస్తే, నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావో రక్షణ పొందకుండానే కన్ను మూస్తే నీ పరిస్థితి ఎంత భయంకరమైన నరకం వెళ్ళిపోద్దంటావు. అందుకే పక్షులకు తమ కాలం తెలుస్తుంది. ఏం తెలుస్తుంది? పక్షులకు తమ కాలం తెలుస్తుంది. కాలాన్ని కనిపెట్టుకుని ఎగురుతున్నాయి, ప్రయాణం చేస్తున్నాయి. నువ్వెందుకు నీ బలహీనతను పెట్టుకుని అలాగే ఉంటావు? ఏం కావాలా? బాగుపడు, నీ ఆత్మీయ జీవితంలో బాగుపడు. ఎప్పుడు ఏ కాలమో నీకు తెలియదు, తెలుసా? ప్రభువు రాకడెప్పుడో నీకు తెలియదు, నీ ప్రాణం పాకడెప్పుడో నీకు తెలియదు. రెండూ ఎవరికీ తెలియదు. దేవుని రాకడా తెలియదు. ఇంకొద్దిసేపట్లో దేవుని రాకడ వచ్చిందనుకో నీ పరిస్థితి ఏమవుద్దు చెప్పు? ఇంకొద్దిసేపట్లో దేవుని రాకడ వస్తే నువ్వు ఎక్కడుంటావు చెప్పు? దేవుని రాకడా తెలియదు, నీ ప్రాణం పోకడా తెలియదు. అలాంటి దానికోసం ఇంకా తర్వాత చూద్దాంలే 2021లో 2030లో చూద్దాంలే అన్నావు అనుకో, అప్పటిదాకా నువ్వు ఉంటావా? అప్పటిదాకా ప్రభు రాకడా జరగకుండా ఉంటుందా? మనకు తెలియదు. కానీ ఈ లోపల ఏదైనా జరగరాంది జరిగిపోతే నువ్వేమైపోతావు? భయంకరం నరకమేగా ఇంకా. అందుకే దేవుడు అక్కడ అంది, ఆకాశములో ఎగిరే సంగుబడి కొంగలు, పక్షులకు తెలుస్తుంది వాటి కాలము. ఇక మన కాలం అయిపోయింది, పదండి మనం గూటికి వెళ్ళిపోదాం, పదండి మనం వెళ్ళిపోదామని. కానీ మనుషులకు ఎందుకు తెలియటం లేదు? బాగుపడాలి, జీవితంలో బాగుపడాలి అంటే దేవుని సన్నిధికి వెళ్ళాలి అని. ఈరోజు చాలామంది గమనించండి, ఉన్నామా ఇలాంటి వాళ్ళు? ఇంకా ఈ మాటలు వింటున్న వాళ్ళు, రక్షణ పొందని వాళ్ళు ఇంకెవరైనా ఉంటే, ఈ మాటలు వింటున్న వాళ్ళు, మారు మనసు పొందిన వాళ్ళు ఎవరైనా ఉంటే, బాప్తిజం పొందిన వాళ్ళు ఎవరైనా ఉంటే జాగ్రత్త, దేవుడు మాట్లాడుతున్నది నీతోనే. ఇంకా వాయిదాలు వేసుకుంటూ వాయిదాల పద్ధతిలో ఉంటే ఏ రోజో తెలియదు, ఈ లోపులోనే జరగడానికి జరిగిపోతే తర్వాత భయంకరమైన పరిస్థితి నువ్వు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అక్కడ నిన్ను ఎవ్వరూ కాపాడలేరు. ఒక్కసారిగా ఈ శరీరాన్ని నువ్వు వదిలిపెట్టావు అంటే ఇంకా అంతటితో తెగదింపులైపోతుంది నీ జీవితం.
ఇంకా ఎవరు నీ ఆత్మను, ఎవరు నరకానికి పోయిన ఆత్మను పరలోకం ఎవరు నడిపించలేదు, ఎవరి వల్ల కాదు. అది ఒకే ఒక్క అవకాశం ఏంటో తెలుసా? నువ్వు ఈ మాటలు వింటున్నావంటే అదృష్టవంతుడు, భాగ్యవంతుడు, ధన్యురాలు. సమయంలో సరి చేసుకునే భాగ్యం దేవుడు నీకు ఇచ్చాడు. ప్రాణంతో ఉండగానే రక్షణ పొందే అవకాశం ఉంది. ప్రాణాలతో ఉండగానే బాగుపడే అవకాశం ఉంది. ఇది కాస్త ఎప్పుడు పోతుందో తెలియదు, అందుకే వాయిదాలు వేసుకోకూడదు. మంచి విషయాలకి ఎప్పుడు వాయిదాలు వేసుకోకూడదు. వాయిదాలు వేసుకోవచ్చా? రక్షణ పొందడానికి ఎప్పుడు వాయిదాలు వేసుకోకూడదు. బాప్తిజం, మారు మనసు, పశ్చాత్తాపం, ఇట్లాంటి వాటికి ఎప్పుడు వాయిదాలు వేసుకోకూడదు. అది సకాలంలో వెళ్ళకపోతే హాస్పిటల్లో ఒక రోగి ఎంత పెద్ద భయంకరమైన మరణాన్ని అనుభవించాల్సి వచ్చిందో, రక్షణ ఆత్మని, ఆత్మ జీవితం రక్షణ పొందడం విషయంలో కూడా సరే, నువ్వు సకాలంలో స్పందించకపోతే ఇంకా భయంకరమైన నరకం, కొన్ని వేల సంవత్సరాలు అగ్నిగుండంలో ఉండాల్సి ఉంటుంది. ఇంకెక్కడ ఎవరు అగ్ని ఆరదు, పురుగు చావుతా, నీ ఆత్మ కాలిపోతూనే ఉంటుంది, కానీ నీ బాధలు తప్పవు. ఎందుకు అంతవరకు చెప్పండి. అందుకే దేవుడు, ఎందుకు గుగ్గిలం ఉంది, వైద్యుడున్నాడు, నువ్వు ఎందుకయ్యా రోగంతో బాధపడాల్సిన పని నీకేంటి? అదే దేవుడు, ఎందుకు బాగుపడకుండా అలాగే ఉంటావు? బాగుపడు. దేవుడు బాగు కోరుకుంటున్నాడు, మనం బాగుండాలని కోరుకుంటున్నాడు. అది నీ ఇష్టం. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 2వ వచన భాగం త్వరగా చదువుతాం. అనుకూల సమయమందు నీవు నా మొర ఆలకించితివి, రక్షణ దినమందు నేను నిన్ను ఆదుకుంటుని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఎప్పుడుంట? నేడే ఇది రక్షణ దినము. ఎప్పుడేనంట? ఎప్పుడు? రేపు చూద్దాం, రేపు అని ఉందా వాక్యంలో? రేపు చూద్దాంలే, వచ్చి మా తర్వాత సంవత్సరం చూద్దాం ఉందా? తెలియదు. అనుకూల సమయంలో అంత కరెక్ట్గా ఉన్నప్పుడే వెంటనే రక్షించబడు. గుర్తించండి, మీలో ఉన్న లోపాన్ని, బలహీనతలను ఒప్పుకునే విషయంలో కూడా వాయిదాలు వేసుకోకండి. వచ్చే వారం బాదాంలే మందిరానికి అన్నావు అనుకో, అప్పటిదాకా నువ్వు ఉంటావా? అప్పటిదాకా దేవుడు రాకుండా ఉంటుంది. నీకు తెలుసా? చెప్పండి, తెలుసా? తెలియదు కదా. దేవుడు రాకడ ఎప్పుడో తెలియదు. వచ్చే వారం 6 రోజుల మధ్యలో ఉంది, మళ్ళీ ఆదివారానికి. 6 రోజుల్లో ఏం జరుగుతుందో, ఎన్ని మా పరిణామాలు సంభవిస్తాయో ఎప్పుడు తెలియదు. అప్పటిదాకా ఎందుకు? సమయం ఉండగానే ఏం కావాలా? ప్రభు దగ్గర నువ్వు సరి చేసుకోవాలి. 4వ విషయం, హాస్పిటల్కి వెళ్ళారు, నీ బాధ ఏంటో చెప్పుకున్నావు, డాక్టర్ గారు మందులు ఇచ్చారు. నీ బలహీనతకు డాక్టర్ గారు మందులు ఇచ్చారు. నువ్వేం చేయాలి? మందులు వేసుకోవాలా? వేసుకోకపోతే చూడండి, 9వ వచనం, ఇర్మీయా గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనం. హాస్పిటల్కి వెళ్ళి మందులు వాడకపోతే, నాకు మందులు వద్దు నేను వేసుకోనన్నావు అనుకో, వేసుకోనంటే నష్టం చెప్పండి ఎవరికి? నేను మందులు వేసుకోనంటే ఎవరికి నష్టం చెప్పండి? పేషెంట్కే నష్టం, అవునా కదా? ఇక్కడ కూడా వీళ్ళు ఏమన్నారు? వాక్యాన్ని మేము నిరాకరించాం, మేము వాక్యానికి లోబడం అన్నారు. వాక్యానికి లోబడం అంటే ఎవరికి నష్టం? ఈరోజు చాలామంది జీవితాలు గుర్తించండి, మందులు వేసుకోకపోతే రోగము తగ్గటం అనేది ఎంత కష్టమో, మందులు వేసుకోకపోతే వ్యాధి తగ్గటం అనేది ఎంత కష్టమో, అదేవిధంగా దేవుని సేవకుడు నీకు వాక్యం చెప్పినప్పుడు నువ్వు ఇలా ఉండాలి, ఇలా జీవించాలని దేవుని సేవకుడు నీకు వాక్యాన్ని బోధించినప్పుడు, ఆ వాక్యాన్ని కూడా ఆ రోజున వాళ్ళు నిరాకరించారట. మేము వాక్యానికి లోబడము అన్నావు అనుకో, మేము వాక్యాన్ని పాటించము అన్నారు అనుకో, ఎవరికి నష్టం? ఇప్పుడు చెప్పండి, ఎవరికి నష్టం? నేను మందులు వేసుకుని, డాక్టర్ గారు మీరు ఇచ్చిన మందులు నేను తిన్నన్నారు అనుకో, తిననంటే ఎవరికి నష్టం? నీ రోగానికి తగ్గ మందులు ఇచ్చాడు డాక్టర్ గారు. కాపర్ని కూడాను నీ పరిస్థితిని ఎరిగి నీ పరిస్థితికి తగ్గ వాక్యం అందిస్తారు నీకు. నీ ఆత్మీయత జీవితం ఏంటో తెలుసు, నీ పరిస్థితి ఏంటో తెలుసు, కాబట్టి దానికి తగ్గ వాక్యాన్ని ఇస్తాడు. వాళ్ళు కూడా ఏం చేశారంటే నిరాకరించారు, మాకు అవసరం లేదు అన్నారు. అవసరం లేదు అంటే, మందులు అవసరం లేదంటే నీకున్న రోగాన్ని నువ్వే ఉంచుకుంటావు. దేవుని వాక్యాన్ని మేము వింటాం, కానీ మందులు మేము తెచ్చుకుంటాం, ఇంట్లో పెట్టుకుంటాం, కానీ వాడం. తెచ్చుకున్నావు, ఇంట్లో పెట్టుకున్నావు, నేను వాడను అంటావు.
ఉపయోగం ఉందా? ఉందా? టేబుల్ మీదే ఉంటాయి మందులు, తగ్గుద్దా? మేము కూడా వాక్యం వింటాం కానీ లోబడం. ఈరోజు ఈ మాటలు ఉంటుంది మనలో. చాలా పర్యాలు నీ జీవితంలో ఉన్న బలహీనతలు నీకు అలాగే మిగిలిపోవటానికి కారణం అదే. చాలా కాలం నుంచి నీకున్న సమస్యల్లో మిగిలిపోవటానికి కారణం అదే. చాలాసార్లు నీ జీవితంలో నువ్వు బాగుపడలేకపోవటానికి కారణం అదే. నీకున్న అలవాట్లు నువ్వు వదిలిపెట్టలేకపోవటానికి కారణం అదే. ఏంటో తెలుసా? మందులు తెచ్చుకుంటాం కానీ మేము వాడాం, వాక్యాన్ని వింటాం కానీ మేము పాటించాం. ఏం చెయ్యం? వాక్యాన్ని వింటాం కానీ మేము వాక్యాన్ని పాటించాం. అప్పుడు తగ్గుద్దా? మందులు వేసుకోకపోతే తగ్గుద్దా? విన్న వాక్యాన్ని నువ్వు పాటించకపోతే, విన్న వాక్యాన్ని నువ్వు లోపలికి అంగీకరించకపోతే, నీ హృదయంలో చేర్చుకోకపోతే నీ ఆత్మీయ జీవితంలో బాగుపడతానంటావా? వీలు పడుతుందా? నువ్వు ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉండగలుగుతావంటావా? వీలు పడుతుందా? వీలు పడదు. అది పాసిబుల్ కానుగాక కాదు. అందుకే యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో 22 నుంచి 24 వచ్చిన భాగంలో యాకోబు భక్తుడు ఒక మాట అంటాడు. చాలా మంది ఎలా ఉంటారంటే వాక్యాన్ని వింటారట, విన్న తర్వాత అలా చర్చి మొత్తం దాటిపోగానే ఏమైపోద్ది? ఏం కూర వండావు? ఏం కూర వండొచ్చావు? మీరు మంచోళ్ళు, మీరు కాదులే కదా. 2 రోజులు గడిచిపోయిన తర్వాత ఆదివారం అయ్యగారు ఏదో వాక్యం చెప్పారు, భలే గుందిలే, కానీ ఏం వాక్యం చెప్పారు? ఎంతకి ఏమైపోయింది తెలుసా? ఎక్కడి దాకా రాలా? మందులు నీ లోపల పావట్లా. నీ లోపల పోతే ఏమవుతుందో తెలుసా? పని చేసేది. మందు నువ్వు తీసుకుంటే నీ లోపల పోతే మందు పని చేస్తుంది. వాక్యాన్ని కూడా నీ హృదయంలో చేర్చుకున్నావు అనుకో, అది ఈ వారం అంతా పనిచేస్తుంది. నీలో ఉన్న బలహీనతలంతటిని సరిచేస్తా ఉంటుంది. నేను మంచి ఆరోగ్యవంతునిగా ఆత్మీయంగా ఉంచుతుంది వాక్యం. కానీ నువ్వేం చేస్తున్నావు అంటే దేశాలు టేబుల్ మీద పెట్టుకుంటున్న మందులు, అలాగే వాక్యాన్ని కూడా విని వదిలేస్తున్నావు, పాటించటం లేదు. పాటించకపోయినప్పుడు అది నీకు ఉపయోగం ఉంటుందా? అందుకే యాకోబు పత్రికలో భక్తుడు అంటాడు, ఒకడు అద్దంలో తన మొహాన్ని చూసుకొని, ఏంటది? అద్దంలో మొహాన్ని చూసుకొని అద్దం పక్కన పెట్టిన తర్వాత గుర్తుంటుందా నీ మొహం ఎలా ఉందో? ఏముండదు. అద్దంలో ఒకటి చూసుకున్నంతసేపు అలంకరించుకుంటావు, పక్కన పెట్టేసిన వెంటనే మళ్ళీ నువ్వు మర్చిపోతావు, నీ మొహం రూపం మర్చిపోతావు. అలాగతో వాక్యం విన్నప్పుడు వాక్యం అద్దంలాగా నువ్వు ఇలా ఉన్నావు అని చూపించింది వాక్యం వింటున్నప్పుడల్లా కూడా నువ్వు ఇలా ఉన్నావు, అద్దంలో చూసుకో, నీ జీవితాన్ని చూసుకున్నట్టుగా. అద్దం ముందు ఎవరు నిలబడితే ఎవరి బొమ్మ కనపడుద్ది? వేరే వాళ్ళదా? అద్దం ముందు ఎవరు నిలబడితే వాళ్ళ రూపమే కనపడద్ది. ఏ మాస్క్ పెట్టుకుంటే, మొహానికి కోతి బొమ్మ పెట్టుకున్నావు అనుకోండి, పులిది కనపడుద్దా? కోతే కనపడుద్ది. అద్దం ముందు కోతి ఉంటే కోతే కనపడుద్ది, మనిషి ఉంటే మనిషే కనపడతాడు. వాక్యం కూడా అద్దం లాంటిది అన్నాడు దేవుడు. వాక్యం చదివేటప్పుడు, వినేటప్పుడు కూడా ఆ వాక్యం నీ రూపాన్ని చూపించద్ది. నీ రూపాన్ని నువ్వు ఎట్లా ఉంటే అట్లాగే ఉంటుంది. నీ మొహం మీద మసి ఉంటే మసే ఉంటుంది, రంగు అంటితే రంగే కనపడుద్ది. అంతేగాని ఏది పౌడర్ కనపడట్లేదు ఉంటే కనపడుద్దాడా? ఏది అంత చెమటగా ఉంది అదే కనపడుద్ది, ఏముంటుంది మొహం మీద అదే కనపడుద్ది. వాక్యం వినేటప్పుడు కూడా ఏంది ఈ వాక్యం ఇవ్వాలి, ఎట్టొచ్చింది నాకు? నువ్వు అట్టున్నావు కాబట్టి అట్టే వచ్చింది. ఎట్టొచ్చింది? ఏంది వాక్యం ఇలా నాకు భలే నవ్వుగా ఉంది. ఆ రోజు నువ్వు అలా ఉన్నావు, నీకు వాక్యం అలా చూపించింది నీకు. ఇలా వాక్యం బాగుందే, నువ్వు అలా ఉన్నావు. ఇలా బాధల్లో దేవుడు నాతో మాట్లాడాడే, ఆ అర్థం నువ్వు అలా ఉన్నావు. కాబట్టి నువ్వు ఎలా ఉన్నావో ఆ అర్థం అదే నీ రూపాన్ని చూపిస్తుంది వాక్యం. తర్వాత ఏమవుతుందో మనం మర్చిపోతుంటాం. కాబట్టి చాలామంది వాక్యం విని వెంటనే మర్చిపోతే నిరాకరిస్తారు. అలా కానకూడదు. అలా ఉంటే మనలో పని చేయదు. మందు మనలో పని చేయాలంటే మనం వాడాలి. ఏం చేయాలి? వాక్యాన్ని విన్న వాక్యాన్ని హృదయంలో చేర్చుకున్నప్పుడే పని చేస్తుంది. తీసుకున్న మందులు వాడినప్పుడే ఫలితం ఉంటుంది. వీళ్ళు మధ్యలోనే వదిలేసేవాళ్ళు. కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. అంటే ఒక పని ఏం చెప్పండి, ఒక పని ప్రారంభించడం కంటే కూడా పనిని ముగించడం మంచిది. చాలామంది జీవితంలో ఇదే ఉంటుంది. ఒక టైఫాయిడ్ పేషెంట్ ఉన్నాడు అనుకోండి, ఒక మలేరియా టైఫాయిడ్ పేషెంట్ ఉంటే డాక్టర్ గారు ఏం చేస్తారంటే చేతికి క్యాన్లు పెట్టేసి ఒక 4 రోజులు 5 రోజులు వారం రోజులు రోజు ఇంజక్షన్లు చేయించుకోవాలా అంటారు. దానికి తగ్గ మందులు 2 రోజులు చేయించుకున్న తర్వాత నీకు చిరాకు పుట్టిన తీసి పక్కన పడేసే క్యాన్లు అసలు మందులు ఆడట్లే. ఇప్పుడు ఏమైపోద్ది? తగ్గిపోద్దా? ఏమైపోద్ది? తగ్గదు. నువ్వు వైద్యుని దగ్గరికి వెళ్ళినప్పుడు వైద్యుడు ఏం చెప్పాడు, అలాగే నువ్వు సేవకుడి దగ్గరికి వెళ్ళినప్పుడు సేవకుడు కూడా నీ ఆత్మీయ జీవితం ఏంటో తెలుసు. నువ్వు ఎంత ఎదిగావో నువ్వు పెద్ద ఊహించుకుంటావు, నేను చాలా అని కాదు. కానీ నీలో ఉన్న రోగం హాస్పిటల్కి వెళ్ళినప్పుడే తెలుస్తుంది.
అవును కదా? సేవకుడు నేను చూసినప్పుడు, నీతో మాట్లాడినప్పుడు, నీ మాటల విధానంలో, నీ ఆలోచనలో, నీ నడక, నీ నడతలోనే నీలో ఎన్ని రోగాలు ఉన్నాయో, ఎంత ఆరోగ్యం ఉందో అంటే అక్కడ థర్మామీటర్ ఉంటుంది ఆయన దగ్గర. ఆ థర్మామీటర్ పెట్టగానే నీలో ఏం తెలిసింది? అయితే బైబిల్, ఈ బైబిల్ పెట్టి ఆయన వెంటనే నువ్వు ఎంత జ్వరం ఉందో, ఎంత జ్వరం లేదో, నీకు ఏ బలహీనత ఉందో ఆయనకి తెలిసిపోద్ది. ఆయన వైద్యుడు కాబట్టి. వెనకటికాలంలో కొంతమంది చేయి పట్టుకొని చెప్పేవాళ్ళు తెలుసా? ఇప్పుడు ఒకళ్ళు ప్రెగ్నెన్సీ అనుకోండి, టెస్టులు అప్పుడు ఏంటంటే చేపట్టుకుని జ్వరం ఉంది, జ్వరం తగ్గిపోయింది కదా. దేవుని సేవకుడికి బైబిల్ వాక్యమే, బైబిల్ గ్రంథమే కొలత పరిమాణం. దాన్ని బట్టి ఆయన నీకు ఒక సూత్రం చెప్తాడు. ఒక 3 రోజులు ఉపవాస ప్రార్థనలు కనిపెట్టు, కొన్ని రోజులు ఉపవాసం ఉండు, కొన్ని రోజులు దేవుని సన్నిధిలో గడుపు, కొన్ని రోజులు ఇలా ఉండు, వీళ్ళ వాక్య ప్రకారంగా ఇలా జీవించంటూ కొన్ని మందులు ఇస్తాడు. ఆ మందులే కొన్ని దేవుని వాక్యాలు. ఈ దేవుని వాక్య ప్రకారంగా నువ్వు ఇలా ఉండు, ఇలా ప్రార్థన చేయి, నీకు దేవుడు వాక్యాన్ని బట్టి కొన్ని మందులు ఇచ్చినప్పుడు, కొన్ని మాటలు చెప్పినప్పుడు నువ్వు 2 రోజులు పాటిస్తావు బాగానే. తర్వాత ఏం చేసావు? మధ్యలో వదిలేసావు. మధ్యలో వదిలేస్తే నువ్వేం బాగుపడతావా? రోగం తగ్గుతుందా? తగ్గదు. పూర్తి అయ్యే వరకు, ఆరోగ్యవంతుడు అయ్యే వరకు ఆ వైద్యుడు చెప్పిన మందు మనం వాడాలి. నీ జీవితంలో సమస్య నుంచి బయటపడి బాగుపడే వరకు దేవుని సేవకుడు చెప్పాడా? 2 రోజులు 3 రోజులు చెప్పాడా? ఒక పూట ఉపవాసం ఉన్నాడో, 2 పూటలు ఉపవాసం ఉన్నాడో, ఏం చెప్పాడో దాని ప్రకారం నువ్వు ఉండగలిగితేనే, పాటిస్తేనే నువ్వు సమస్యల నుంచి బయటపడి ఆత్మీయ జీవితంలో బాగుపడతావు. అయ్యగారు నేను ఉపవాసం ఉండలేనన్నావు అనుకో, నేను మందులు వేసుకొని అన్నావు అనుకో, వేసుకోమాకమ్మా. ఎవరికి చెప్పండి? వేసుకోనంటే వేసుకోమాకు. తగ్గంది ఎవరికి చెప్పండి? ఎవరికి తగ్గదు? నేను అసలు ఉపవాసం ఉండలేనండి, మమ్మ అసలు ఆకలికి అస్సలు తట్టుకోలేనండి అన్నావు అనుకో, ఉండ మాకు. ఎవరికి? నీకు సమస్య తగ్గదు. నువ్వు ఆత్మీయ జీవితంలో బాగుపడాలనుకున్నప్పుడు ఒక కోర్సు ఉంటుంది. దాని మధ్యలో ఏం చేయకూడదు? ఆపు చేయకూడదు. కొన్ని వాక్యాలు ఉంటాయి, వాక్య ప్రకారం కొంతకాలం నువ్వు జీవించాలి. పాపమును విడిచిపెట్టు, అతిక్రమలు దాచు, కొన్ని ఉంటాయి. మారు మనసు పొందు, వాడు జోలికి పోవద్దు, ఇట్లా ఉండి కొన్ని ఉంటాయి. ఎప్పుడు ఏ జబ్బుకు ఏ మందు ఇవ్వాలో వైద్యుడికి తెలుసు. అందరికీ తలనొప్పికి, కాళ్ళ నొప్పులకి, ఒళ్ళు నొప్పులకి, కంటి నొప్పికి, పంటి నొప్పికి అన్నిటికీ ఒకే ట్యాబ్లెట్ ఉంటుందా? చెప్పండి. ఉంటుందా? హాస్పిటల్లో మీరు మందులు కొట్టుకుపోతే ఇన్ని రకాల మందులు ఎందుకుంటాయి? ఒక్కొక్క సమస్యకు. సంఘంలో ఉండే విశ్వాసాలకు కూడా అందరికీ ఒకే రకమైన ట్యాబ్లెట్ ఎప్పటికీ ఉండదు. ఏనండి, అందరికీ ఒకే రకమైన వాక్యం ఉండదు. ఒక్కొక్క సమస్యకు ఒక్కొక్క వాక్యం ఉంటుంది. ఒక్కొక్క సమస్యకు ఒక్కొక్క మందు ఎలా పనిచేస్తుందో, ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క సమస్యకు, ఒక్కొక్క అలవాట్లు, ఒక్కొక్క దానికి వాక్యం ఉంటుంది. అది ఎరిగి కాపరిస్తాడు. నువ్వు ఈ ట్యాబ్లెట్ వాడు, నీకు తగ్గుద్ది. నువ్వు ఈ వాక్య ప్రకారంగా కొన్నాళ్ళు జీవించు, ఈ వాక్య ప్రకారం నువ్వు నడుచుకో, ఈ వాక్య ప్రకారం సరి చేసుకో అంటాడు. అప్పుడు నువ్వు సరి చేసుకోవడం కోసం కొంతకాలం అలా ఉండాలి వాక్య ప్రకారంగా. నేను ఉండనండి అన్నావు అనుకో, నువ్వు మధ్యలో బ్రేక్ చేసుకుంటే, ఆఫ్ చేసుకుంటే నష్టం ఎవరికంటే వైద్యుడికి కాదు, సేవకుడికి కాదు, ఆ రోగికే నష్టం. అందుకే దేవుడు అన్నాడు, ఎందుకు బాగుపడట్లేదు? మధ్యలో వదిలేశారు. 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో ఉంటుంది. 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో, వారు విశ్వాసమును మధ్యలోనే వదిలేసుకున్నారట. ఏం చేశారంటే విశ్వాసాన్ని మధ్యలోనే వదిలేసుకున్నారట. మధ్యలో వదిలేసుకుంటే ఇంకేముంది? కొంతకాలం ఉండి మధ్యలో డ్రాప్ అయిపోయారు, మధ్యలో విశ్వాసాన్ని వదిలేసుకున్నారు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది. దేవుడు అంటాడు, నీవు ఎఫెసు సంఘంతో మాట్లాడుతూ దేవుడు, నీవు మొదటి ప్రేమను విడిచిపెట్టావు కాబట్టి దేవుని యొక్క కోపం నీ మీదకు రానై ఉంది. మొదటి భక్తిని, మొదటి విశ్వాసమును, ఆ దేవునిలో ఉన్న నీ మొదటి జీవితాన్ని మధ్యలో ఏం చేయొద్దు? వదిలిపెట్టద్దు. ప్రభువు వచ్చే వరకు, ఆయన రాకడ వరకు, మనం ప్రభువు పిలుచుకునే వరకు దేవుడు నీకు ఇచ్చిన ఆత్మీయ జీవితాన్ని గట్టిగా ఏం చేయాలా? గట్టిగా పట్టుకోవాలి. నువ్వు మధ్యలో బ్రేక్ చేసుకున్నావు అనుకో, ఎంతకాలం వాడి మధ్యలో పోగొట్టుకున్నావు అనుకో, ఎవరికి నష్టం చెప్పండి? వాళ్ళ మధ్యలో కోర్సు ఆడకపోతే పేషెంట్కే నష్టం. విశ్వాసుడు మన జీవితాల్లో కూడా నువ్వు మధ్యలో నీ మొదట ఉన్న విశ్వాసాన్ని, ప్రేమను, భక్తిని పోగొట్టుకుని వదిలేసుకున్నావు అనుకో, ఎవరికంటే నీకే నష్టం అవుతుంది. కాబట్టి అలా ఉండకూడదు. అందుకే దేవుడు అన్నాడు, గిలాదులో గుగ్గిలము లేదా, వైద్యుడు లేడా, అయితే నువ్వెందుకు బాగుపడటం లేదు? ఇప్పుడేం చెప్తాను చెప్పండి? నువ్వెందుకు నీ ఆత్మీయ జీవితంలో ఎదగలేకపోతున్నావు? నువ్వెందుకు నీ ఆత్మీయ జీవితంలో అభివృద్ధి సాధించలేకపోతున్నావు? నువ్వెందుకు నీ అలవాట్లను జయించలేకపోతున్నావు? నీ బలహీనతలను నువ్వెందుకు జయించలేకపోతున్నావు? నీ లోపాలను నువ్వెందుకు జయించలేకపోతున్నావు అంటే
ఇగో 5 రకాల కారణాల్లో ఏదో ఒక్కటి మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ 5 ఉన్నది ఆశ్చర్యం లేదు. ఏదో ఒకటి మాత్రం ఖచ్చితంగా, ఒక వ్యక్తి రోగం తగ్గట్లేదంటే 5 ఏదో ఒకటి ఉంటుంది. ఒక వ్యక్తి విశ్వాసంలో ఎంతకాలమైనా ఎదగట్లేదంటే, ఒక వ్యక్తి విశ్వాసంలో బాగా ఆత్మీయంగా ఉండలేకపోతున్నాడు అంటే ఇగో 5 ఏదో ఒకటి ఉంటుంది. దేవుడి దగ్గర రాకపోవటం, లేకపోతే దాచుకోవటం, లేకపోతే ఇప్పుడు కాదులంటూ వాయిదాలు వేయటమో, లేకపోతే దేవుడి వాక్యం విని పాటించకుండా పక్కన పెట్టటమో, లేకపోతే మధ్యలోనే వదిలేయటం వల్ల ఎప్పటికీ ఆత్మీయ జీవితంలో ఎదగలేం. అంతే ఏముండదు. ఇక్కడ రోగము తగ్గపోతే, రోగం ఏం చేస్తుంది మనిషిని చెప్పండి. హాస్పిటల్కి వెళ్ళకుండా రోగం అలా ఉంటే రోగం మనిషిని ఏం చేస్తా అంటారు? ఆరోగ్యవంతుని చేస్తుందా? రోగం మనిషిని ఎలాగైతే చంపుతుందో, చంపదా? రోగం మనిషిని ఎలాగైతే చంపుతుందో ఆత్మీయ జీవితాన్ని కూడా చంపి తీరుతుంది. ఈ బలహీనతలలో నువ్వు సరి చేసుకోకపోతే నీ ఆత్మీయ జీవితాన్ని చంపేస్తుంది. చంపేసిన తర్వాత నువ్వు ఎలా మారిపోతావంటే భయంకరమైన దేవుడికి వ్యతిరేకంగా మారిపోతావు, క్రీస్తు విరుద్ధంగా మారిపోతావు, లోకంలో కలిసిపోతావు, లోకస్తులుగా మారిపోతావు, తర్వాత నరకానికి వెళ్ళిపోతావు. అలా ఉండకూడదని దేవుడు వైద్యుడిని ఇచ్చాను, మందులు ఇచ్చాను, అంటే దేవుని వాక్యాన్ని ఇచ్చాను, దేవుని సేవకు అందుబాటులో ఉంచారు. ఇక ఎందుకు మీరు బాగుపడటం ఆలస్యం? ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధిపరచుకోవడానికి వైద్యాన్ని, మందులని ఉపయోగించుకుందాం. ఆమేన్. రోజు కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలోకి ఉంచుదాం. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, సర్వోన్నతుడ, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రభువా, మీకు వందనాలు. మీ వాక్యంలో సెలవిచ్చినట్లుగా గిలాదులో గుగ్గిలం లేదా, అక్కడ వైద్యుడు లేడా, అయినా మీరు ఎందుకు బాగుపడటం లేదు అని ఈరోజు అనేక మంది ఆత్మీయ జీవితాల్లో మా ప్రభు ఎంతకాలమైనా ప్రభు నెరిగినప్పటికీ వాళ్ళ ఎదుగుదల లేకుండా ఆగిపోవటానికి కారణమో, వారు ఆత్మీయ జీవితంలో ఇంకా బలహీనతలను కలిగి ఉండటానికి కారణమో, వారు ఆత్మీయమైన యోధులుగా, వీరులుగా సిద్ధపడలేకపోవడానికి కారణమో, వారు ఇంకా వారి సమస్యల్లోనే కొట్టుమిట్టాడుతూ ఉండి వాటి నుంచి బయటపడలేకపోవడానికి కారణం ఏంటో ఈ సమయంలో మేము విన్నాం నాయన. ప్రభు, అతి బలహీనత ఈ సమయంలో ప్రార్థనలో పాలు పొందిన ఎవరిలో ఉండి ఉంటే వారిని క్షమించండి. వారు తమ ఆత్మీయ జీవితాలను సరిచేసుకొని ప్రభువ తగిన రీతిగా మీ వాక్యం చేత వారి జీవితాలు బాగు చేయబడి వారు సరి అయిన ఆత్మీయమైన ఆరోగ్యవంతులుగా మీదుట నిలబడే మహా గొప్ప భాగ్యాన్ని అనుగ్రహింపచేయండి. రోగాన్ని చంపకపోతే అది మనిషిని ఎలా చంపుతుందో, ఆత్మీయ జీవితంలో ఉన్న మా ప్రభు బలహీనతలు మేము చంపకపోతే, తీసివేయకపోతే అది మేము ఆత్మీయ జీవితాన్ని చంపేస్తుందని విన్నాం. అట్టి విధంగా కాక మా ప్రభు ఆత్మీయ జీవితంలో బలపరచబడి మా ప్రభు ప్రతి బలహీనతను జయించే గొప్ప విశ్వాస యోధులుగా మా సంఘాన్ని, సహాసాన్ని మీ మాటలు విని శిరస్సు నుంచి ప్రార్థనలో ప్రతి ఒక్కరిని ఉంచమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.